హలో ప్రసాద్ గారు. హలో మ్యామ్. ఏంటంటే ఇక్కడ కేక్ మిక్సింగ్ సెరమనీ అన్నారు, అసలు ఏంటిది, ఏం చేస్తున్నారు ఇక్కడ? కేక్ మిక్సింగ్ సెరమనీ ఇస్ నథింగ్ బట్ మేడం లైక్ 17th centuryలో వైల్ వీ గో ఫర్ ద హిస్టరీ ఆఫ్ కేక్ మిక్సింగ్ సెరమనీ 17th centuryలో ఏంటంటే అందరూ ఒక దగ్గర లైక్ వెస్ట్రన్ కంట్రీ రీజన్స్లో అందరూ ఒక దగ్గరికి చేరి, మెయిన్లీ దీని ఉద్దేశం ఏంటంటే అందరూ ఒక దగ్గరికి చేరి దీని తాలూకా ప్రాముఖ్యత హెచ్చు తగ్గులు లేకుండా, ఉచ్చనీచ భేదాలు లేకుండా ఎవరికి సాధ్యమైనవి వాళ్ళందరూ తీసుకొచ్చి అందరూ ఒక దగ్గరికి చేరి వీటిలన్నిటిని కలిపి. క్రిస్టియానిటీలో తీసుకున్నట్టయితే క్రిస్టియానిటీలో వైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వైన్ని వాళ్ళు జీసస్ తాలూకా బ్లడ్గా భావిస్తారు. సో ఈ వైన్ని డ్రై ఫ్రూట్స్లో వేసి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరింత దీనికి శక్తి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకో దృష్టిలో మనం సైంటిఫిక్గా చూసుకున్నట్టయితే ఫర్మెంటెడ్ వైన్ అనే దాంట్లో కొంచెం ఎక్కువ మీకు ఫర్మెంట్ చేసేటప్పుడు వైన్ని డ్రై ఫ్రూట్స్తో ఎప్పుడైతే మనం ఫర్మెంట్ చేస్తామో వీ గెట్ లైక్ మోర్ గుడ్ బ్యాక్టీరియా బాగా ఫర్మెంట్ అవుతుంది, అందులో ఫామ్ అవుతుంది గుడ్ బ్యాక్టీరియా. సో అలా ఫామ్ అయిన తర్వాత దాంతో మనం కేక్ చేసుకుంటాం, మన తలకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. సో అలా ఇటుపక్క మైథలాజికల్గా తీసుకున్నా ఇటుపక్క సైంటిఫిక్గా తీసుకున్నా సరే దిస్ ఇస్ గోనా బి ఎ గుడ్ రీజన్ ఫర్ ఎ హెల్దీ కేక్ మేకింగ్. మోర్ ఓవర్ ఈరోజు ఎక్కడ మనం సెలబ్రేట్ చేసుకున్న ఏంటనేసి అంటే ఆఫ్టర్ లైక్ 5 years గ్యాప్ అనుకుంటా 2019 వాజ్ ద లాస్ట్ కేక్ మిక్సింగ్. 2019 తర్వాత పాండమిక్ వచ్చింది, ఎవ్రీబడి వాజ్ ఎఫెక్టెడ్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇదే కేక్ మళ్ళీ ఇప్పుడు చేయాలి. సో ఆ తర్వాత చాలామంది షెఫ్స్ మారారు. చాలామంది మారిన తర్వాత ఇప్పుడు నేను వచ్చాను. సో ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ విత్ హానర్ టు సెలబ్రేట్ ద కేక్ మిక్సింగ్ అండ్ ఐ ఫీల్ ఇట్ సో హానర్డ్. నేను అదృష్టంగా భావిస్తున్నాను కేక్ మిక్సింగ్. అంటే ఇప్పుడు వైన్ అన్నారు కదా, అందులో ఏ బ్రాండ్స్ కలుపుతారు? వైన్ లైక్ ఇప్పుడు మన దగ్గర చాలా బ్రాండ్స్ వాడాం. స్టార్టింగ్లో వైన్ అనేది యూజ్ చేసేవారు, బట్ గోయింగ్ ఆన్ టు ఫర్దర్ డేస్లో మనకి ఏంటనేసి అంటే లైక్ విస్కీ కానీ లేకపోతే బ్రాండీ కానీ, మనం ఇప్పుడు వాడింది విస్కీ వాడాం, బ్రాండీ వాడాం, బ్లాక్ రమ్ వాడాం, తర్వాత వీ యూజ్డ్ వైన్, వైట్ వైన్ వాడాం, రెడ్ వైన్ వాడాం. సో ఇవన్నీ స్పిరిట్స్. సో ఇది కూడా ఒక విధంగా ఫుడ్ని పాడవకుండా, కంటామినేట్ అవ్వకుండా ఈ 41 రోజులు చేస్తాం. సో ఈ కలిపిన మిశ్రమాన్ని 41 days స్టోర్ చేస్తాం ప్రాపర్ క్లైమేటిక్ కండిషన్స్లో, ప్రాపర్ టెంపరేచర్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే లేకపోతే పాడైపోతుంది. దాంట్లో వన్స్ ఫంగస్ కానీ లేకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, అదే ఇంకా దేనికి ఇదంతా వేస్తే. సో అందుకే దీన్ని ఎవ్రీ 13 hours ఒకసారి మనం మానిటర్ చేస్తూ ఆఫ్టర్ 40 days క్రిస్మస్కి 2-3 days ముందు తీసి అప్పుడు దీంతో కేక్. బియర్ ఈజ్ నథింగ్ బట్ అంటే వైన్స్లో ఇప్పుడు సెగ్మెంట్స్ ఉన్నాయి మేడం. గోయింగ్ టు ద డీప్ అంటే డీప్ కోర్గా మనం వెళ్తే దిస్ ఇస్ సబ్జెక్ట్. హోటల్ మేనేజ్మెంట్లో స్పిరిట్స్ అండ్ బీవరేజెస్ అనేది ఒక సబ్జెక్ట్. కంప్లీట్గా హోటల్ మేనేజ్మెంట్లో ఒక స్ట్రీమ్ ఉంది, ఫుడ్ అండ్ బేవరేజెస్ ఉంది. సో ఈ ఫుడ్ అండ్ బేవరేజెస్లో బేవరేజెస్ అనేది అత్యంత ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. సో ఈ బేవరేజెస్లో ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్. దీంట్లో నాన్ ఆల్కహాల్ అంటే మన మాక్టైల్స్ కానీ సోడాస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఆల్కహాలిక్ బేవరేజెస్లో మళ్ళీ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్స్, స్పిరిట్స్ ఉంటాయి. స్పిరిట్స్లో డిస్టిల్డ్ అని, ఫర్మెంటెడ్ అని, లేకపోతే డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో అందులో బియర్ అనేది ఫర్మెంటెడ్ సెగ్మెంట్లోన అదొక డిఫరెంట్. అది వేయడం వల్ల మనకేమవుతుందంటే కార్బన్ లైక్ ఎలా చెప్పాలంటే దట్ ఈస్ కార్బనేటెడ్ డ్రింక్ లాగా వస్తుంది. సో అది వేస్తే మనకు ఫంగస్ పట్టే ఛాన్స్ ఉంది బియర్ పాడి. దానివల్ల అది ఎవాపరేట్ అవ్వదు అంత ఫాస్ట్. ఇప్పుడు మీరు చూడండి, స్పిరిట్కి నాన్ స్పిరిట్కి తేడా ఉంటుంది. దిస్ డజంట్ కంటైన్ మోర్ స్పిరిట్ అనమాట. డైరెక్ట్గా మనం ఇప్పుడు 42% వివి ఉన్న ఆల్కహాల్ తీసుకోవడం లేదు, 12% ఉన్న లిక్విడ్ తీసుకోవడం. సో దీంట్లో ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో అది ఆ ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే బియర్ వాడతాం, మిగతావన్నీ మనం వాడతాం. సో
ఫార్చ్యూన్ మురళి హోటల్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఐడియా? ఫార్చ్యూన్ మురళి పార్క్ అనేసి అంటే ప్రతి హోటల్ చేస్తారు మేడం. ఓకే. సో విజయవాడలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ స్టార్ కేటగిరీ హోటల్స్ అనేవి చేస్తారు. ఫార్చ్యూన్ మురళి పార్క్ లైక్ ఇట్ గాట్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ లాస్ట్ 10 to 15 years నుంచి సెలబ్రేట్ చేస్తున్నారంట. యాజ్ ఐ సెడ్ పాండమిక్ వల్ల ఆగిపోయింది. 2019లో చేసుకున్నారు. 2019 తర్వాత మరి పాండమిక్లో సెలబ్రేట్ చేయలేదు. అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ ఫర్ దిస్. సో ఇప్పుడు సెలబ్రేట్ చేస్తాం. మోర్ అండ్ ఓవర్ ఒక 25 kgs ఆఫ్ నెట్ వైట్ వాడాం. డ్రై ఫ్రూట్స్ 25 kgs వాడాం. డ్రై ఫ్రూట్స్, ప్రాన్స్ కానీ, తర్వాత రెసిన్స్ కానీ, కాజు కానీ, బాదం కానీ, డేట్స్ కానీ, ఇవన్నీ 25 kg నెట్ వెయిట్ వాడి దీనికి ఒక 14 వెరైటీస్ ఆఫ్ ఆల్కహాల్ కలిపి మనం మిక్స్ చేసి ఒక 25 kgs వరకు వస్తుంది. ఇది అలా డ్రై అయ్యి కాలక్రమేణా 16 kgs వెళ్తుంది. ఈ 16 kgsని మళ్ళీ మనం డవ్ అది కలిపి ఒక 70 kgs వరకు కేక్ తీసుకెళ్తాం. మనకి దగ్గర 70 kg కేక్ రెడీ అవుతుంది. 70 kg కేక్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మన కౌంటర్ పెట్టి సేల్ చేస్తాం, గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తాం. సో దీన్ని మనం అలా యూజ్ చేస్తాం. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. షూర్.